ఇంకోటి ఏంటంటే మనకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక్కసారి పడిపోతూ ఉంటాయి. ఏం చేస్తుందంటే మన లివర్‌లో స్టోరేజ్ గ్లూకోజ్‌ని రిలీజ్ చేయడంలో మనకు ఈ ఆల్కహాల్ వచ్చేసి స్టాప్ చేసేస్తుందనమాట. సమ్ టైమ్స్ మనకు స్టోరేజ్ గ్లూకోజ్ లివర్‌లో ఉన్న గ్లూకోజ్ రిలీజ్ అవ్వకపోవడం కూడా సమ్ టైమ్స్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. దట్ టు రేర్ అనమాట. సో, వాళ్ళకి మ కొంచెం గిడినెస్ కానీ, లెథార్జిక్‌గా అవ్వడం కానీ, కొంచెం వీక్‌నెస్ కానీ లీడ్ అవుతూ ఉంటది. అది ఒకసారి మానిటర్ చేసుకోవాలి. ఎంప్టీ స్టమక్‌లో ఆల్కహాల్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సడెన్‌గా ఎనర్జీ క్రాష్ అయిపోతుంది. సో, అలా డే అంతా వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారు. సో, ఎంప్టీ స్టమక్‌లో తీసుకోకపోవడము, మంచింగ్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకపోవడము, ఇలాంటి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మెయిన్‌గా ఆల్కహాల్ తీసుకుంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్. ఇంకోటేంటంటే ఆల్కహాల్ తీసుకొని అలాగే పడుకుండి పోతూ ఉంటారు చాలామంది. సో, అదెప్పుడు అలా చేయకూడదండి. అది చాలా బిగ్ మిస్టేక్. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా యూ హావ్ సమ్ మీల్. అట్‌లీస్ట్ బ్యాలెన్స్డ్‌లోనే తీసుకున్నా పర్వాలేదు. ప్రోటీన్ 2 ఎగ్స్ తీసుకున్నా పర్వాలేదు. జస్ట్ అట్‌లీస్ట్ యూ హావ్ సమ్ రిపీట్. కొంచెమైనా సరే కొద్దిగా ఫుడ్ తీసుకుంటే బెస్ట్‌గా ఉంటుంది. బట్ తిన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా పడుకోవడం కాకుండా కొంచెం వాకింగ్ చేసి స్లీప్‌కి, తినడానికి కొంచెం 3 అవర్స్ గ్యాప్ కాకుండా ఒక 2 అవర్స్ గ్యాప్ అయినా ఇవ్వాలి. ఓకే. ఇలా మనం కొంచెం టిప్స్ ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు.